ప్రక్క పాట 240 పాట. అనుక్షణం నిన్నే కొలుచును పునరుద్ధానుడా పరిశుద్ధుడనే పాట పాడుతున్నాను. పాట పాడుతున్నాను. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా అనే పాట పాడుతున్నాను. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రామయ్యా నిన్ననే కారీతిగా
ఎన్నో పాట చెప్పుకోవాలి పాడి మ్రోచెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని మోషే సంచేసేసు
కృపతలును ప్రియుడా నాకు నీ కృపతలు మన పాత పుస్తకంలో నుండి 150 పాట యేసును వెంబడించిందండి.
మైక్ చేస్తారు చివరి పాట చాలాసేపు పాడుతున్నారు పాటలు అందరూ ఆఖరి పాట పాడుకుందామండి. అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా కలిసి పాడదాం, అందరూ కలిసి చెప్పులు కొడదాం, అందరూ కలిసి మనందరం మన యొక్క స్వరముతోని తండ్రిని మలచి తనువుని నమ్మి తండ్రిని మలచి మన ఈ సంవత్సరం పుస్తకంలో 28వ పాట
పరిశుద్ధుడా స్తోత్రములయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉపవాస కోరికలను మొదటి రోజు 3వ వారం ఇప్పటి వరకు పాటలో జీవించినటువంటి దేవుడు తిరిగి మళ్ళీ తన యొక్క దాసులను నిలబెట్టుకుని బలమైనటువంటి వర్తమానం దేవుడు మనకు అనుగ్రహించలాగా, మన యొక్క ఆత్మ మనందరి మీద కుమ్మరించలాగా, మనందరం కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించలాగా ప్రేరేపణ దేవుని యొక్క ప్రార్థనలు నడిపించండి. స్తోత్రం 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 ఆయన మహాగరుడ మహోన్నతుని పరిశుద్ధమైన పాదం స్తోత్రం ప్రభువా. దేవుని మహాకృపను బట్టి దేని బట్టి ప్రభువా, యువతని మీకు దాసులకు ప్రభువా, ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభువా, ఉపవాస కొడుకులు ఏర్పాటు చేయడంలో చేసిన కృప కొరకై ఇచ్చిన ధన్యత కొరకై నీకు వందనాలు ప్రభువా. యువతని తండ్రి యొక్క హల్లెలూయా హల్లెలూయా. కొడుకులు మొదటి రోజు 3వ కొడుకులను మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభువా. అందుని బట్టి నీకు వందనస్తులమైన స్వామికి స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రభు ఈ దిద్దుబాటు కొడుకులు ఉపవాస పండుగలు ప్రభా మా సంఘంలో ప్రభా ఏర్పాటు చేయడం ప్రభా మాకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రభా. ఆవులు మంచి మమ్మల్ని కడుపుతుంది మమ్మల్ని మేము పవిత్రపరచుకుని ప్రభా ఈ సన్నిధిలోనికి వినబెడలుగా ప్రభా మేము ప్రభావ మేము అనుభవించుకోవడానికి కనబడడానికి సహాయంగా ఇచ్చి వేడుకుంటున్నాం స్వామి ప్రభా. ఈ సన్నిధిలో పాడాము స్తుతించాము మహిమపరిచాము ప్రభా. ఎంతమంది అయితే ప్రభా మా హృదయాన్ని మీకు అర్పించి ఈశ్వరుడు ప్రార్థించి ఆయన ఈశ్వరుడు పాడి ప్రభా నిన్ను స్తుతించి మహిమపరిచినాము. మా స్తుతులన్నీ మీరు ఆలకించి అంగీకరించున్నారు నమ్ముతున్నాము స్వామి. ఇదిగో ప్రభు ఈ రాత్రి కాలము ప్రభా మీకు దాసులను ఎత్తుపట్టండి ప్రభా. మాకు ఏ వర్తమానం అవసరమో ప్రభా మీకు దాసు తేడదల్లముగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము దేవా. అందులో మా అయోగ్యము ప్రభా ఇదిగో తండ్రి సన్నిధిలో కూర్చుని ఉండగా ఇదిగో ఈ వాక్యము ప్రభా తోడగడుతున్న ప్రభా ఇది అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మా జీవితంలో జరగడానికి సహాయంగా ఇచ్చేది ప్రభా. బలహీన వారు ప్రభా ఐదు వారి బలహీన విడుదల పొందినట్లుగాను ప్రభా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా ఈ లేఖలు జరుగుతుండగానే ప్రభా నా జీవితంలో జరిగినట్టు సహాయంగా ఇచ్చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. ఇక నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. సూటిగా మాట్లాడండి ప్రభా. అయ్యో మా డాగులు మనుషులు ప్రభా అన్ని సరిచేసి ప్రభా నేను ఈ వాక్యమే శుద్ధి ద్వారా అన్నింటినీ సరిచేసి ప్రభా అన్నింటినీ గాఢపరచు ప్రభా. అన్ని ప్రభా తండ్రి అన్నిటికంటే మధురమైన నీ మాటలు ప్రభా మా హృదయాలు ఉన్నట్టుగా సహాయంగా ఇచ్చేయండి ప్రభా. ఇంకా అనేక మంది నీ భక్తులు రావాల్సిందిగా ఇక వాటి సమయానికైనా వారిని సమకూర్చండి ప్రభా. అందరూ తండ్రి ఏక మనసుతో ఏకాత్మతో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించాలయ్యా. ఈ సన్నిధిలో మొరపెట్టాలి ప్రభా. ఈ సన్నిధిలో వాక్య ధ్యానం చేయాలి ప్రభా. అటు సహాయంగా ఇచ్చేయండి ప్రభా. తండ్రిగా నిలబెట్టండి ప్రభా. ఏడాత్మాత్మక అభిషేకంతో నింపండి ప్రభా. సంగమని అంగీకరించు ఉంచండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరిని తాకింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి ప్రభా. ఈ అభిషేకంతో నింపండి ప్రభా. ఈ రాత్రి ప్రభా మమ్మల్ని అందరినీ దర్శించండి దేవా. ఇదొక నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. ఈ రైతు కాపుదలు ఈ యొక్క ప్రభా కారణం మొదలుకొని ప్రభా ఇదిగో జరుగుతున్న ఉపవాస కూడికల ముగింపు వరకు ఈ కాపుదలని ఆత్మాభిషేకం అందరూ నడిపించమని తర్వాత మీరే మహిమ పొందమని అంత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో వేడుకొని పొందుకునే నామము తండ్రి. అందుకు కూర్చున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఉపవాస కూడికలలో మరి మొదటి రోజు 3వ కూటంలోనికి ప్రవేశింపజేస్తున్నటువంటి దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి 2-3 సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క ఉపవాస కూటాలు 65వ వార్షిక ఉపవాస కూటాలను వేయడం జరిగిందండి. తర్వాత నుంచి మళ్ళీ మరి ఎన్నో ఉపవాస కూటలు అన్నది మరి వేయడం మళ్ళీ వేయలేదు. నాకు మరి దాదాపుగా నేను 68వ మరి వార్షికోత్సవ ఉపవాస కూటాలని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 మాటలను జ్ఞాపకం చేసిన తర్వాత అయ్యగా దేవుని యొక్క వాక్యం మనతోటి పంచుకుంటారండి. మనందరము కూడా బాగుగా ఎదిగినటువంటి ఒక భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి ఘట్టములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము మనందరము కూడా బాగుగా ఎరిగినటువంటి భక్తుడైనటువంటి యోనా యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక 2 ఘట్టములను మనం జ్ఞాపకం చేసుకుందామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవునికి స్తోత్రం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం అనేక మార్లు అనేక విధాలుగా అనేక మంది దైవజనుల యొక్క స్వరము ద్వారా మనం వినడం జరిగింది. ఈ రాత్రి సమయంలో మరొక మారు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహు ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని దేవుని యొక్క వాక్కు భక్తుడైనటువంటి యోనాకు వినబడడం ప్రారంభించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయమందు మనను గురించినటువంటి, మన దోషములు గురించినటువంటి, మన పాపములను గురించినటువంటి వాక్యం ఏదైనా మనకు సంధింపబడుతూ ఉన్నదంటే మనం ఏం చేసుకోవాలంటే, మనం ఏం చేయటం కొరకు అంటే మనల్ని మనం సరి చేసుకున్న కొరకు దేవుని యొక్క వాక్యం మనకి ఆ యొక్క మాటల ద్వారా మనల్ని సంధిస్తూ ఉంటుంది. ఈ రాత్రి సమయం ముందు దేవుడు యోనాతో అంటూ ఉన్నాడు కదా, నీవు వెళ్ళి వారి యొక్క పాపము, నినివే పట్టణపు వారి యొక్క పాపము బహు ఘోరముగా ఉన్నది. వారు చాలా చెడిపోయారు, నా మాటలు వినడం మానేశారు, ప్రార్థన చేయడం మానేశారు, భక్తి అనేది వారి యొక్క జీవితాల నుండి చెరిగిపోయింది. కాబట్టి నీవు వెళ్ళి వారితోటి ఈ మాటను ప్రకటింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయం ముందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాపము నిన్ను పట్టబోతూ ఉన్నది, పాపము చేత నీవు నింపబడ్డావు, పాపములో నీవు కూలికిపోయావని చెప్పమన్నటువంటి మాటను ఈ యొక్క యోనా చెప్పకుండా మనం నినివేకి వెళ్ళమంటే పారిపోయినటువంటి సంఘటన మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు పాపము ఎవరు చేశారండి? మళ్ళీని ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పినటువంటి మాటను కాకుండా ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను యోనా ఏం చేశాడంటే తప్పిపోయాడు, మీరిపోయాడు. ఈ యొక్క ఆజ్ఞను మేరటం వలన అతనికి కలిగినటువంటి బాధ, అతనికి కలిగినటువంటి భయము, అతనికి కలిగినటువంటి శోధన ఈ రాత్రి సమయమందు నినివే పట్టణపు వాసుల గురించినటువంటి బోధన దేవుడు చెప్పమంటే ఆ యొక్క ఆజ్ఞను నిరాకరించడం ద్వారా యోనా ఏం చేశాడంటే తనకు తాను పాపములోనికి కూలిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసా అండి, ఈ యొక్క యోనా అనుకుని ఉంటాడా, అయ్యో నేను దేవుడు చెప్పమన్నాడు కదా, నేను దేవుడు చెప్పమన్నటువంటి చోటకు కాకుండా నాకు నచ్చిన చోటకు నేను పారిపోతానని అతను వెళ్ళిపోవడం జరిగింది. అన్నీ తెలిసినటువంటి వాడి, దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి వాడి, ఆయన కూర్చుంట లేచుట ఆయన సమస్తము ఆయనకి ఎరిగినటువంటి వాడే. ఇటువంటి వాడు ఏం చేశాడంటే దేవుని దృష్టిలో దోషము చేశాడు. మనం చిన్న చిన్న విషయాలు ఇది దోషం, అది మనకు తెలియకుండానే మన హృదయం ఏం చేస్తుందంటే దోషములోనికి, పాపములోనికి అది నడిపిస్తూ ఉంటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయం ముందు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నటువంటి మాటను మరిచిపోయి యోనా కూడా దేనిలో పడిపోయాడంటే పాపములోనికి జారిపోయాడు. మనం ఆ పాపములోనికి వెళ్ళినటువంటి సమయంలో మనం ఒకసారి 2వ అధ్యాయం, ఇదే యోనా గ్రంథము 2వ అధ్యాయము మనము 4వ వచనం నుండి మనం అందరూ కూడా పై మాట్లాడింది మనకు తెలుసు కాబట్టి 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదనని నేను అనుకుంటుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయడం వలన, దోషము చేయడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఈ యొక్క యోనాని దేవుడు ఎక్కడి నుంచి తోలివేశాడంటే ఎక్కడి నుంచి తోలివేశాడు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది కదా. ఏమన్నాడు 4వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చుని వాక్యం ఇచ్చినటువంటి నీవు నేను ఒకవేళ మనకు తెలుసో తెలియక పాపము చేసి ఉంటే, తెలుసో తెలియకో మనం అతిక్రమములోనికి జారిపోయి ఉంటే, తెలుసో తెలియక మనల్ని ఈ యొక్క లోకపు బంధకములు అనబడేటటువంటి ఈ భయంకరమైనటువంటి పాపములు నిన్ను చుట్టి ముట్టి ఉంటే కనుక నీవు ఎక్కడి నుండి తోలివేయబడతావంటే దేవుని యొక్క మందిరములో నుండి నీవు తోలివే. అదేంటది, నేను మందిరంలో నుండి అలాగ తోలివే, నన్ను ఎవరు రావద్దనలేదు కదా,
అని దేవుని మందిరంలో ఎవరు కూడా కూర్చోవద్దని అనలేదు కదా. నువ్వు అనుకోవచ్చేమో కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటలను వినడం మానివేస్తావో, పాపంలో నీవు జారిపోతావో, నిన్ను ఎవరు పట్టుకుంటారంటే సాతానుగాడు వచ్చి పట్టుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి నీకు శ్రద్ధ ఆడు ఉండనివ్వకుండా చేస్తాడు. పాటలు పాడడానికి నీకు శ్రద్ధ లేకుండా చేస్తాడు. వాక్యం అనేటప్పటికీ నీవు ఆ వాక్యం వినకుండా బయటికి వెళ్ళిపోయేలాగా ఈ యొక్క సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. మనుషులు ఎవరు నిన్ను ఏమి అనరు కానీ సాతానుగాడు నీలో దీరి నిన్ను ఎక్కడి నుంచి బయటికి గెట్టేస్తాడంటే, బయటికి తీసుకుని పోతాడంటే దేవుని యొక్క మందిరములో నుండి నేను బయటకు తీసుకుని పోతాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను ఎరిగినటువంటి యోన అంటున్నాడు కదా, నేను పాపం చేశాను కాబట్టి, నాలో దోషం ఉన్నది కాబట్టి, నాలో అవిధేయత ఉన్నది కాబట్టి, నాలో ఆజ్ఞాతిక్రమం ఉన్నది కాబట్టి నేను ఎక్కడి నుండి తోలివేయబడ్డానంటే నీ సన్నిధిలో నుండి నేను తోలివేయబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ 5వ వచనంలోనికి వచ్చినప్పుడు అంటున్నాడు కదా, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్రాఘాతము నన్ను ఆవరించున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా గడియ వేయబడి ఉన్న నీ పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నా. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క మందిరములో నుండి తోలివేయబడిన తరువాత, దేవుని యొక్క ఆజ్ఞను నిరాకరించిన తరువాత, పాపము చేశానన్నటువంటి ఆ యొక్క తలంపు యోనాలోనికి వచ్చిన తరువాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన అంటున్నాడు కదా, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నాయా, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు దేవుని విడిచిపెట్టేస్తావో, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి రాకుండా నిన్ను నువ్వు దూరం చేసుకుంటావో, ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడానికి నీకు ఆసక్తి లేకుండా నిన్ను నువ్వు పక్కకి గెంటు వేసుకుంటావో, ఎవరు గంటారు, నీకు నీవే ఇవన్నిటిలో నుండి కూడా జారిపోతావు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సమయంలో రోజులు గడుస్తున్న కొలది, సమయం గడుస్తున్న కొలది నిన్ను ఏమి ఆవహిస్తాయంటే భయంకరమైనటువంటి గాఢాంధకారము నిన్ను ఆవరించబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపంలో నీవు చెక్కబడితే, పాపంలోనికి నీవు జారిపోతే, పాపంలోనికి నీవు నడిపింపబడితే నీవు ఎక్కడ నడిపించబడతావంటే గాఢాంధకారములోనికి నీవు అదే అంటున్నాడు. నేనయ్యా ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, భయంకరమైనటువంటి కష్టములు, భయంకరమైనటువంటి వ్యాధులు నన్ను చుట్టుకుని ఉన్నవయ్యా. పాపం చేస్తానన్నటువంటి విషయం నాకు తెలియదు. ఈ యొక్క చిన్న ఆజ్ఞను అతిక్రమించినందుకే ఎంత భయంకరమైనటువంటి శోధన కలుగుతుందని నేను ఊహించలేదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడని ఈ యొక్క యోన తన యొక్క సాక్ష్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో ఉన్న వారికి వెళ్ళి బోధ చేయరా అంటే వాడు పాపములో పడిపోయాడు. ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకుని మళ్ళీ తన బుద్ధి తనకు వచ్చిన తరువాత దేవుని యొక్క ఆజ్ఞ చెప్పున మళ్ళీ ఆ యొక్క నినివే పట్టణమునకు వెళ్ళి ఆ నినివే పట్టణపు వాసులతో మీరు పాపంలో చెక్కబడి ఉన్నారు కాబట్టి మీరు భయంకరమైనటువంటి శోభలలోని మీరు ప్రవేశింపబోతూ ఉన్నారు. మీకు సమయం ఇంకా కొన్ని రోజులు మాత్రమే. మీరు మీ మనస్సును మార్చుకుని మీ పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయండి అని ఎప్పుడైతే బోధను ప్రకటించాడో వెంటనే వారు ఏం చేశారంటే 3వ అధ్యాయము మనం ఒకసారి ఈ యొక్క యోనా గ్రంథం 3వ అధ్యాయము 1 వచనం నుంచి కొన్ని మాటలు త్వరగా చదివేసుకుని మనం ముగించేసుకుందామండి. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీవే మహాపురమునకు పోయి
నేను నీకు తెలియజేయు సమాచారమును దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చెప్పడానికి, దేవుని యొక్క ఆజ్ఞను వివరించడానికి వచ్చినటువంటి యోనా వెళ్ళినటువంటి ఆ యొక్క నినివే పట్టణపు యొక్క వైశాల్యం ఎంతంటే, అతడు నడక ప్రారంభించి ఈ కొన నుంచి ఆ కొన వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందంటండి? 3 రోజులు ప్రయాణం. అంతటి మహా పట్టణం. ఎవరి దృష్టికి గొప్ప పట్టణం అంటండి? దేవుని దృష్టికే ఆ పట్టణం ఎలాగ ఉన్నదంటే మహా గొప్ప పట్టణంగా కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మహాపట్టణంలో భయంకరమైనటువంటి ఈ యొక్క పాపం ఎక్కువైపోయింది, భయంకరమైనటువంటి దోషం ఎక్కువైపోయింది. ఈ నినివే పట్టణపు ప్రయాణములు యోనా 1 రోజు దిన ప్రయాణపు ఆ యొక్క ప్రయాణములో తన యొక్క మాటలను, వాక్యమును వివరించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి? 1 రోజు మాత్రమే. 3 రోజులు పడుతుంది ఆ ఊరంతా తిరిగి ప్రయాణం చేసి ఆ ఊరందరికీ కూడా ఆ వాక్యము ప్రకటించడానికి. ఎన్ని రోజులు పడుతుంది అంటే 3 రోజులు ప్రయాణం పట్టే అంతటి ఆ యొక్క మహాపట్టణంలో ఎన్ని రోజులు వాక్యం చెప్పాడంటే 1 రోజు. 1 రోజు. ఈ నినివే పట్టణంకు ఇంకా ఎన్ని రోజులు దేవుడు టైం ఇచ్చాడంటే 40 రోజులు మాత్రమే. ఈ 40 రోజులలో నినివే పట్టణం అంతా కూడా నాశనము కాబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎప్పుడైతే దైవజనుడు ప్రకటించాడు, ఈ మాటను ఎప్పుడైతే ఆ నినివే పట్టణపు వాసులు విన్నారో వారందరూ కూడా ఏమయ్యారంటండి? నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని. దేవునికి స్తోత్రం. మీరు పాపములో చిక్కబడ్డారన్నటువంటి వర్తమానము దైవజనుడు వచ్చి చెప్పగానే ఎవడు కూడా మాటను తృణీకరించలేదు. మాలో పాపము లేదు, మాలో దోషము లేదు, మాలో ఎలాంటి అపవిత్రత లేదు అని వాటి చెప్పకుండా ఏం చేశారంటే వారందరూ కూడా గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అల్పులేమి గనులేమి అందరూ 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 ఏం చేస్తున్నారంటే కటిక ఉపవాస ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అయితే కిందకి చదివితే మనము కనబడుతూ ఉన్నది కదా, 6వ వచనం నుంచి ఇంకా చదువుకుంటే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సును తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనములయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనుడు గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనక పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అనే దూతలను నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క